pH విలువ ఇవాళ రైతు సోదరులందరికీ మన వీడియో ముఖంగా చిన్న రిక్వెస్ట్ అండి. గతంతో పోలిస్తే మన మట్టి నమూనాలని మనం అన్నిటిని కూడా సేకరించినప్పుడు ఈ సంవత్సరం చేసినటువంటి 100కి 99 నమూనాల్లో pH మారిపోవడం జరిగింది. ప్రతి pH కూడా 6 నుంచి 5% ఉండాల్సిన pH 7 దాటిపోవడం జరిగిందండి. ఈ pHలో ఇతర పోషక పదార్థాలు ఏమీ కూడా అందుబాటులో ఉండవు. ఒకవేళ స్వతహాగా భూమి మంచిదైనప్పటికీ కూడా నేల pH మారిపోయినప్పుడు మనకి ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏమీ కూడా మొక్కకు అందుబాటులోకి రావు. ఇందులో మేజర్గా సూక్ష్మధాతు పోషక తత్వ లోపాలు ఎక్కువగా కనపడటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు పాత వ్యవసాయ విధాన పద్ధతిలో కనుక మనం ఎరువులు తీసుకెళ్లి బస్తాలు వేసేసి మనం దిగుబడి ఎక్స్పెక్ట్ చేయాలంటే 100% అది రాంగ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. మనకి ఇవాళ ఈవెన్ నల్లరేగడి భూముల్లో అధిక పోషక పదార్థాలు కలిగినటువంటి నేలలో కూడా మనకి ఈ సమస్యలు తలెత్తడం జరుగుతుంది. మనం అటువంటి సందర్భంలో సూక్ష్మధాతు పోషక పదార్థాలు మరియు సూక్ష్మ జీవులను ఇచ్చినప్పుడు మాత్రమే పంటను దిగుబడిని తీయడం, ఎక్కువ దిగుబడిని తీయడం సాధించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు యొక్క pH విలువని ఒకసారి pH విలువ మీద దృష్టి పెట్టి తద్వారా మనం ఏవైతే పోషక పదార్థాలు అందట్లేదనేసి మనం గ్రహించామో అవన్నీ కూడా స్ప్రేయింగ్ల ద్వారా మనం ఇచ్చినప్పుడు ఈ దిగుబడి మీద ఇంపాక్ట్ అనేది ఉండదు. కాబట్టి దిగుబడి ఖచ్చితంగా మనకి రావాల్సిన దిగుబడి కంటే ఎక్కువ వస్తుంది అనేసి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను.